స్తోత్రం చెప్తారా? చాలా సంతోషం, చాలా సేపు ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని కనపరచడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతోమందికి లేని భాగ్యము ప్రభు మనకి ఇవ్వడమే కాకుండా ఆయన ఆజ్ఞల మార్గంలో నడవడానికి, అంటే ఆరాధనలో పాల్గొనడానికి ప్రభు మన అందరికి అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి ఒకసారి రెండు చేతుల పైకి అలాగ స్తోత్రాలు చెప్దాం కొద్ది నిమిషాలు. ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకోబోయే ముందు కొద్ది విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి ఒక ప్రాంతంలో దైవజనుడైన అబ్రహాంకి ఉన్న ఏకైక కుమారుడు, వారసుడు. ఆ వారసుడు గెరారు దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ నివసించే ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చేసింది. గెరారు అని మాటకు అర్థం ఏంటంటే వలయం అని అర్థం. ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు సరే కరువు వచ్చింది కదా అని బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాడు మరొక ప్రాంతానికి. అయితే వాళ్ళకు వెళ్ళేటప్పుడు ఒక అలవాటు ఉంది వాళ్ళకి, ఏదైనా సరే ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుని, ప్రార్థన చేయకుండా ఏది ప్రారంభించరు, ప్రార్థన చేయకుండా ఏది ముగించే అలవాటు ఆత్మీయులకైతే ఉండదు. కనుక ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేసిన అనంతరం నిర్ణయం తీసుకుందాం అని ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఆలోచన చేశాడో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, నీవు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయ్యా వలయం, నీరు లేదు, తెలియక వచ్చాను. ఇప్పుడు ఈ ప్రాంతంలో నుంచి నేను ఏ విధంగా అభివృద్ధి పొందేది? ఆహార పదార్థాలు కూడా లేవు, తినడానికి సామర్థ్యము లేదు. ఇప్పుడు నేను ఏమైపోవాలి, ఏం చేయాలని ఒక ఆలోచన వస్తే ప్రభు అంటాడు, నీవు వెనకకు మాత్రం వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడే నిలువు. ఆమేన్. గట్టిగా చెప్పు హల్లెలూయా. నేను నిన్ను పిలిచిన వాడిని నువ్వు నమ్మితే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడిని నువ్వు నమ్మితే, నేను ఖచ్చితంగా ఈ భయంకరమైన వలయం లాంటి ప్రాంతంలో కూడా నేను నీకు సహాయము చేయగలను నువ్వు నమ్మితే ఇక్కడే నిలువు అని ప్రభు చెప్పడం జరిగింది. ఆమేన్. అప్పుడు సరే వెళ్ళిపోదాం అనుకున్నాను. వెనక్కి వెళ్తే ఐగుప్తులకి ప్రభు వెళ్ళొద్దు అన్నాడు. అలాగని ముందుకు వెళ్దాం అనుకున్నాను, వెళ్ళొద్దు అన్నాడు. ఏం చేయాలి? ఇంతలో పరిస్థితి అంతా తలకిందులుగా ఒక్కొక్కటిగా చుట్టుకుంటూ ఉన్నాయి. పరిస్థితి అంతా కూడా ఎలా మారిపోతూ వచ్చింది. అప్పటికే ఒక అబద్ధం అక్కడ ఆడాడు. ఏమని? తన భార్య నాకు చెల్లి అని చెప్పి అబద్ధం ఆడితే ఆ విషయాన్ని గమనించిన ఆ రాజు, గ్రహించిన రాజు వెంటనే వీళ్ళు భార్యాభర్తలై ఉండగా అన్న చెల్లిని అబద్ధం చెప్పారని ఒక అనౌన్స్మెంట్ చేసి దండోర వేయించాడు. ఏం దండోర వేయించాడు? వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఎవరు వీళ్ళను సహాయపడడానికి వీల్లేదు, చేతి సహాయము ఎవరు కూడా వీళ్ళకు ఇవ్వడానికి వీల్లేదు, తాగడానికి నీరు కానీ తినడానికి తిండి కానీ ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా సరే వీళ్ళకు సహాయపడినట్లు తెలిస్తే వాళ్ళను కూడా వెలివేస్తాం అని ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు పరిస్థితి అంతా కూడా దారుణంగా మారిపోయింది. వలయం లాంటి ప్రాంతం, చేతి సహాయం లేని ప్రాంతం, రాజు మన్నన లేని ప్రాంతం, ఏ విధంగా చూసిన చుట్టూ ఒక శూన్యపు అనుభవాలలో ఉన్నప్పుడు ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఒక విత్తనము వేసాడంట. చదవండి ఆ మాట. 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి, ఆది కాండం అండి, ఇస్సాకాండం కానీ ఇంకా ఆది కాండం తప్ప ఎక్కువగా ముందుగా ఏమి ఉండదు.
ఆ తర్వాత కూడా తర్వాత ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడగు వరకు, ఆ మనుషుడు మింగేశారు. ఇది పాయింట్. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇస్సాకు జీవితంలో చాలా నేర్చుకోవాల్సిన సత్యాలు ఎన్నో గమనించి ఉండాలి మనం. పేరుకు మాత్రం నవ్వేవాడు, పుట్టగానే నవ్వు కనబడింది, కానీ పెరిగిన పెంపకంలో నవ్వు కనబడలేకపోయింది. ఎందుకంటే వృద్ధాప్య దశలో పుట్టారు కనుక. శారమ్మ అబ్రహాముకి వృద్ధాప్య దశలో పుట్టారు కాబట్టి అతను వయసుకు వచ్చినప్పటికి తల్లి లేకుండా పోయింది. ఆదరణ లేదు. తల్లి దేనికి సూచన అంటే ఆదరణ. ఆమె ఆదరణ లేదు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు, పినతల్లులు ఎవరో కూడా సరిగా పట్టించుకోను లేరు. పేరుకు మాత్రం నవ్వు సరే కదా అని చెప్పి 60 ఏళ్ళకి 40 ఏళ్ళకి వివాహం చేసుకున్నాడు. చేసుకున్న ఏమన్నా ఉత్తమమా? సంతోషించడానికి అవకాశం లేకుండా నీరు లేని ప్రాంతంలోకి రావాల్సి వచ్చింది. అలాగని వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అటువంటి భయానకమైన పరిస్థితుల్లో చాలా శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. పిల్లలు మాట్లాడితే ఏడిస్తే వాళ్ళు చక్కగా బయటికి తీసుకెళ్ళిపోండి. సెల్ ఫోన్లు ఎవరికైనా ఉంటే ఆ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. సినిమా పాటలు ఏది బయటికి రానివ్వకండి. ఇది పరిశుద్ధమైన స్థలం. ఇక్కడ సినిమా పాటలు కానీ సినిమా మాటలు కానీ లేకపోతే ఆ రింగ్ టోన్స్ కానీ ఏది ఇక్కడ వినబడడానికి వీల్లేదు. దేవునికి మంచిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఇస్సాకు గురించి ఆలోచన చేసినప్పుడు ఈ వారంలో గత 2-3 వారాల కిందట కొత్త మందిరంలో చెప్పిన విషయాలు, కానీ అట్రీతిగా చెప్పమనుకున్న దేవుడు మరొక నూతనమైన కోణంలో, మరొక నూతనమైన పందంలో ఒక ఆలోచన క్రమం ఇచ్చి ప్రభువు నా మనస్సును కొన్ని విషయాలను బట్టి తెరిస్తే ఆ విషయాల మీద బాగా పొదిగి దాని గురించి మీ దగ్గర తీసుకురావడం జరిగింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేశాడంట. ఏం చేశాడు చెప్పండి? కానీ అది ఏ దేశం? 26:1 రాశాడు, అది కరువు దేశం. తర్వాత ఆ 16 నుంచి కిందకు చదివితే అక్కడ రాశాడు, అవన్నీ కూడా బావులు పూడ్చివేయబడిన దేశం, నీరు లేని దేశం, ఏ మాత్రము కూడా సమృద్ధి లేని దేశం. ఆ దేశంలో అటువంటి పరిస్థితుల్లో విత్తనం వేసాడంట. విత్తనం వేస్తే నా దేవుడు ఆ విత్తనముని ఎలా ఆస్వాదించాడు చెప్పనా? ఎలా ఆస్వాదించాడు చెప్పనా? 100 ఆశీర్వదించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడున్న ఎవరికి జీవితంలో కూడా పంటలు పండట్లేదు, కానీ ఇస్సాకు జీవితంలో మాత్రమే పంటలు పండుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరి జీవితంలో ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన అనుభూతులు ఎవరికి లేవు. ఇస్సాకుకు మాత్రమే ఫలభరితమైన అనుభవాలు వచ్చాయి. ఆమె ఎలాగా అతని ఫలం అభివృద్ధి చెందింది? ఏమండి, సర్వసాధారణంగా మనుషులు ఆలోచించే కోణంలో నా దేవుడు ఎప్పుడు ఆలోచించడు. ఆయన సంథింగ్ డిఫరెంట్ ఆలోచించేవాడు. మంచు పడితే, ఆకాశం మంచు పడితే ఏమైపోతుంది? మన మామిడికాయలు పోత కానీ లేకపోతే జీడి మామిడి పోత కానీ ఇవన్నీ కూడా రాలిపోతే, వాడిపోతే, కాలిపోతాయి. ఆమేన్. ఇంకా మరలా పూతంతా మాడిపోయి ఇంకా ఫలాలు ఉండవు. కానీ ఏ ఆకాశపు మంచు వృక్షాలకి మంచిది కాదో, ఏ ఆకాశపు మంచు చెట్లకు చేమలకి మంచిది కాదో, అదే ఆకాశపు మంచును కుమ్మరించి నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. భూమిలో నుంచి ఆవిరిని పైకి పంపించాడు. ఆమేన్. ఆదికాండం 2:6. అయితే
ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నీరు లేని ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆవిరి లేపాడు దేవుడు. నేలను లేపినట్టుగా ఆవిరిని లేపాడు. యెషయా గ్రంథం 44:14 ప్రకారంగా చదవండి. యెషయా గ్రంథం 44:14. ఒకడు ఓకే, దాని తర్వాత ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. బోరు బావి లేకపోయినా, మోటార్లు లేకపోయినా, ఏమండి చెరువులు లేకపోయినా, బావులు పూడ్చివేయబడిపోయినా, ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేస్తే నేల ఆవిరి ద్వారా, వర్షము ద్వారా, ఆకాశపు మంచు ద్వారా నా దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని ఫలాన్ని 100 ఆశీర్వదించేశాడు. ఆమేన్. గట్టిగా చెప్పు, హల్లెలూయా. అంటే బావులు నీళ్ళ ద్వారా వాళ్ళు చేసే వ్యవసాయం కంటే, అదే అంటాడు, నరుని కష్టము కంటే యెహోవా ఆశీర్వాదం ఎక్కువ. ఆమేన్. నరుడు ప్రయాసపడే ప్రయాస కంటే కూడా కొంచెం బేసి ఉండాలి. నరుడు ప్రయాసపడే ప్రయాస కంటే కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఆశీర్వదించాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే, ఆయన ఫలభరితంగా మార్చడం ప్రారంభిస్తే ఎవరు ఆశీర్వాదాన్ని అడ్డు చెప్పలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న మాటల్లోకి వచ్చేస్తాను. ఇస్సాకు అనబడే ఆయన ఒక విత్తనం వేసాడంట. రెండోది ఇంకోటి ఏమన్నాడంటే, అతను విత్తనం వేసి ఎలా పెరిగాడంటే ఆ దేశంలో క్రమక్రమముగా అభివృద్ధి పొందాడంట. నా దేవుని ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి. ఒకసారిగా లాటరీ తగలదు. ఏమంటే పైనుంచి వెళ్తుండే విమానం వెళ్తుండే మూట పడిపోయి కిందకు వచ్చి అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ధనవంతులు అయ్యేటట్లుగా చేయడు. దొంగ నోట్లు ముద్రించి రాత్రికి రాత్రి డెవలప్మెంట్ అయిపోయినట్టుగా చేయడు. ఒకవేళ రాత్రికి రాత్రి ఏదైనా ఒక వ్యక్తి డెవలప్ అయ్యాడా, పగలకు పగలాడు కూలిపోతాడు. నమ్మరా మీరు? యోనాకి భయంకర ఎండ వచ్చేసిందండి. ఎండ వస్తే ఏం జరిగింది? ఒక పగలకు పగలు ఏమైంది? వెంటనే చెట్టు అలాగా లేచి మొత్తం అతనికి నీడొచ్చేసింది. భలే ఉందలే చెప్పని ఆనందపడ్డాడు. మళ్ళీ ఒక పురుగును పంపించాడు దేవుడు. ఒక రాత్రి పులుగు దొరిచేసి చెట్టు అంతా ఏమైపోయింది? ఎండిపోయింది అంతే. అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఫలించేదైనా, అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అభివృద్ధి అయ్యేవాళ్ళైనా, అన్ఎక్స్పెక్టెడ్గా ర్యాపిడ్గా స్టార్ట్ చేసిన ఒక సంవత్సరంలోనే ఒక 10,000 మంది నడిపించే సామర్థ్యం కలిగిన సంఘాలుగా ఉన్న ఆ వ్యక్తులు నిలవలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది యెహోవా ఆశీర్వాదం అంటే కాదు, ఇది సైతాను ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఎలా ఉంటుంది? గ్రాడ్యువల్లీ ఉంటుంది, క్రమక్రమం. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4, 5, 6, 7, 8, 9, 10 తప్ప 1 తర్వాత 10 ఉండవు. ఆయన ఒకసారిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి. క్రమక్రమం ఒక వ్యక్తిని ఆయన ఆస్వాదించడం మొదలు పెట్టాడంటే, ఒక వ్యక్తిని చూడడం ఆయన మొదలు పెట్టాడంటే, ఒక వ్యక్తిని గమనించడం ఆయన మొదలు పెడితే క్రమక్రమంగా అతడు అభివృద్ధి పొందే వరకు, గొప్పవాడు అయ్యే వరకు దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆశీర్వదించాడు చెప్పనా? ఏ రాజు అయితే శత్రువు రాజు బాబు నువ్వు నా దేశంలో ఉండద్దని చెప్పాడు, ఏ శత్రువు రాజు ఇతనికి సహాయం పడకూడదని చెప్పాడు, ఏ రాజుగారు వ్యతిరేకంగా మాట్లాడాడు, అదే శత్రువు రాజు వచ్చి నువ్వు నాకంటే బలవంతుడువు అని చెప్పే సాక్ష్యము వచ్చే వరకు నా దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఫలభరితంగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అయితే ఎవరి విత్తనము అటు రీతిగా ఆస్వాదించబడుతుంది? ఇటుకు పెట్టారు పాస్టర్ గారు అనుకుంటున్నారు. ఎవరి విత్తనము ఆశీర్వాదం అంటే అలాగ విన్నావు, కానీ ఎవరి విత్తనం? ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట చెప్పాలంటే, ఇక్కడ ఇస్సాకు నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాదిరిగా కనబడతాడు. ఎవరైనా కనబడతాడు చెప్పండి, చెప్పాలి.
గడ్డం కింద చేతులు, స్టాండ్లు తీసేసి చక్కగా ఉండండి. అది ఓకేనా? మీ కళ్ళు నా వైపు చూడాలి. నేను నోట్లోంచి అల్లు చెప్పేటికలు మీ నోట్లోంచి అల్లు రావాలి. ఓకే, జీవం కలిగి ఉండండి. ఆమేన్. హుషారుగా చెప్పండి గట్టిగా. ఇస్సాకు ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా కనబడతాడు. ఇస్సాకులో లక్షణాలన్నీ, యేసు ప్రభువులో ఉన్న లక్షణాలన్నీ ఇస్సాకులో మనకి కనబడుతూ వస్తాయి. ఇక్కడ ఇస్సాకు ఆదేశమందున్నవాడై విత్తనం వేసి అనే దానికంటే కూడా ఈ పాఠంలో ఎలా నువ్వు నేర్చుకోవాలంటే, దేవుడు ఇస్సాకు అనబడే వ్యక్తి యొక్క విత్తనమును, ఆమేన్, ఆ విత్తనమే ఇస్సాకు. ఆమేన్. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఇంకా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇస్సాకు అనే విత్తనం, ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పు. ఇస్సాకు అనే ఆ విత్తనమును నా దేవుడు నూరంతలుగా ఫలభరితంగా మార్చాడు. ఆమేన్. ఇస్సాకు అనే విత్తనం ఎవరు నోడితే చెప్పండి, ఎవరు? ఎందుకు ఇస్సాకు విత్తనం? ఇస్సాకు వేసిన విత్తనం అంటే మళ్ళీ తేడా అవుతుంది కొంచెం, అందుకని ఇస్సాకు విత్తనం అనండి. ఓకేనా? ఇస్సాకు విత్తనము ఎందుకు అవాంతరాలు అడ్లు తప్పించుకుని నూరంతలుగా ఫలించింది? ఎవడు సేద్యపరిచిన రోజున కొత్త నిబంధన ప్రకారం 30 దంతులే, తర్వాత 60 దంతులే, ఆ తర్వాత వాడు కష్టం ఫల్యం అన్నీ పండి మండి దేవునికి స్తోత్రం. వాడు చెమటంతా పడి కళ్ళలో నీళ్ళన్న దేవుడు చూసి వాడు కన్నీళ్ళతో విత్తనాలు వేస్తే ఆడు అప్పుడు నూరంతలుగా ఫలించాడంటే ఎవరో అరాకొర ఉన్నారు తప్ప. కానీ ఇస్సాకు ఇక్కడ అరాకొర ఏం లేకుండా, ఎవరు పోటీ లేకపోయినా ఆ ఒక్క వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు ఇస్సాకు అనే ఈ విత్తనం నా దేవుడు నూరంతలుగా ఆస్వాదించడం గల కారణం ఏంటి అని కొంచెం నేను దీని గురించి ధ్యానం చేశాను. ప్రభు నాకు చెప్పాడు. ఆమేన్. అప్పుడు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, ఇస్సాకు అనే విత్తనం 5 అనుభవాలను దాటుకుంటూ ముందుకెళ్ళిపోయింది. ఆమేన్. ఎన్ని అనుభవాలు దాటింది? ఈరోజు ఫలించేశాడు, బాగానే ఉంది. రాజుగారు వచ్చి క్షమాపణ అడిగేశారు, బాగానే ఉంది. మళ్ళీ నీలబావులు తవ్వించేశాడు, బాగానే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇస్సాకు ఎందుకు అంతగా ఫలించడానికి గల కారణం అంటే, ఇస్సాకు అనే విత్తనం 5 అనుభవాలను దాటుకుంటూ ముందుకు వచ్చింది. చెప్పండి, నోరు తెచ్చి ఎన్ని? వీడి గొంతు ఒక్కడ తప్ప ఆమెనని మిగతా వాళ్ళు అందరూ వినపట్లేదు. మీ నోరులు బలపడునుగాక. హుషారుగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మధ్య మధ్యలో ఒక్కొక్కరిని తీసుకొద్దాం. మరి మన ముగ్గురిని తీసుకొచ్చిన ఒక్కొక్కరిని తీసుకొద్దాం. ఓకేనా? హుషారుగా చెప్పండి హల్లెలూయా. సరే, ఎందుకు 5 అనుభవాలు గుండా దాటుకుని వచ్చింది? ఏంటో అనుభవాలు? ఒకసారి యేసు ప్రభు ఒక ఉపమానం భావం చెప్తూ వాళ్ళకి ఒక కథ చెప్తున్నాడు. ఆయన ఒక ఉపమానం, ఒక కథ, ఒక స్టోరీ, ఒక సామెత రూపంలో. ఒక విత్తనాలు విత్తేవాడు విత్తనాలు పట్టుకుని, చేత్తో పట్టుకుని, బాక్స్ పట్టుకుని, విత్తనాల బాక్స్ పట్టుకుని అలా చల్లుకుంటూ వెళ్తున్నాడు. చల్లుతూ ఉంటుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి అంట. ఎక్కడ పడ్డాయి? మీకు తెలిసిందే, 13వ అధ్యాయం మత్తయి సువార్తలో కొట్టిన పిండిది ఏనండి. అలా చూడండి, త్రోవ పక్కన పడ్డాయి. మరికొన్ని విత్తనాలు వెంటనే ఈ త్రోవ పక్కన పడినాయో లేదో వెంటనే పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయినాయి. రెండో రకం విత్తనాలు అయ్యే. రెండో అనుభవం, కొన్ని విత్తనాలు అలా చల్లుతూ ఉండగా కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అక్కడ మన్ను సరిగ్గా లేనందున సూర్యుడు ఉదయించగానే, అక్కడ రాయిస్తుందే యాజకుడు చెప్తున్నాను, సూర్యుడు ఉదయించగానే అది లోపలికి వెళ్ళలేక వేరు లేనందున అవి ఎండిపోయినాయి. ఇది రెండో రకం. 3, కొన్ని విత్తనాలని చల్లుతుండగా ఆ విత్తనాలు ముండ్ల తుప్పలలో పడ్డాయి. అవి ఎదుగుతున్నాయి, లోపల ఉన్న విత్తనాలు ఎదుగుతూ ఉండగా ఆ విత్తనాలు ఏమైనాయి అంటే, ఆ ముండ్లు అణిచివేయడం వలన అవి నిష్ఫలంగా మారిపోయినాయి. మరొక రకమైన విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలే అతను చల్లుతూ ఉండగా అవి మంచి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు 30 దంతలుగా, కొన్ని విత్తనాలు 60 దంతలుగా, అంటే ఇక్కడ 5 భాగాలు అయిపోయినాయి. కానీ కొన్ని విత్తనాలు మాత్రం 100 అంతలుగా ఫలించాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అంటే 6వ భాగంలో ఇతను ఫలించడానికి ముందు 5 అనుభవాలు దాటాడు. ఏ అనుభవాలు దాటాడు? త్రోవ పక్కన అనుభవం దాటాడు, రాతి నేల అనే అనుభవం దాటాడు, ముండ్ల పొదనే అనుభవం దాటాడు, 30 దంత్రాన్ని అనుభవం దాటాడు, 60 దంత్రాన్ని అనుభవం దాటేశాడు. ఇంక ఇప్పుడు ఏ అనుభవంలోకి వచ్చాడు? డైరెక్ట్గా 100%, 100కి 100 వంతులుగా అభివృద్ధి పొందే అనుభవంలోకి వచ్చేసాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అంటే అర్థం ఏమై ఉంటుంది? ఈరోజు చాలా గుర్తుపెట్టుకోండి. అందుకని ఇస్సాకు విత్తనం అన్నాను. ఏంటి మన పాఠం పేరు? ఇస్సాకు విత్తనం. విత్తనం అంటే ఎంత ప్రాముఖ్యం తెలుసండి? విత్తనం అంత సామాన్యంగా లెక్క వేయకండి. విత్తనాలు కొట్టు దగ్గర చూడతారు. విత్తనాలు ఎంత ఉంటాయి? ఎంతంత ఉంటాయి. మొత్తం గట్టిగా ఒక 10 అడుగుల ప్లేసులో, ఒక గజం ప్లేసులో, 10 అడుగుల ప్లేసులో దరిదాపుకు 100 రకాల విత్తనాలు పెట్టేసుకుంటాడు. 100 రకాల విత్తనాలు పెట్టుకోగలుగుతాడు. చిన్న విత్తనాలు పెట్టుకుంటాడు. విత్తనం సామాన్యమైంది కాదు. విత్తనానికి ఉన్న లక్షణం అది మొలిచేది, విత్తనానికి ఉన్న లక్షణం ఫలించేది, విత్తనానికి ఉన్న లక్షణం వ్యాపించేది, విత్తనానికి ఉన్న లక్షణం అభివృద్ధి చెందేది. స్తోత్రం కలుగును గాక. ఒక్క విత్తనానికి ఉన్న లక్షణం అది కొన్ని కోట్ల విత్తనాలను తయారు చేసి అంత సామర్థ్యాన్ని కలగజేసేది. స్తోత్రం కలుగును గాక. విత్తనమే కదా, చిన్నగా ఉంది కదా నువ్వు తక్కువ అంచనా వేయద్దు. ఆ ఒక్క విత్తనం కొన్ని కోట్ల విత్తనాలను తయారు చేసే అనుభవంలోకి ఒక మహావృక్షంగా మారి కొన్ని కోట్ల విత్తనాలను తయారు చేసే అనుభవంలోకి మార్చగలదు. ఆమేన్. ఈ రోజున ఆ విత్తనం దేవుని చేతిలో నీవు నేను అగుదుముగాక. ఈరోజు దేవుని చేతిలో నీవు నేను ఆ విత్తనంగా మారిపోదుముగాక. హుషారుగా స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఇప్పుడు ఈ విత్తనాలు ఎక్కడ పడాలి? మొట్టమొదటిగా పడవలసిన విత్తనం వాళ్ళు వేశారంట. ఆ విత్తనం ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. చెప్పండి ఎక్కడ పడింది? నోరు తెరిచి చెప్పండి ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. త్రోవ పక్కన పడగానే అంటే వీళ్ళు ఎవరని ప్రభువుని అడిగితే ప్రభు ఏం చెప్పాడు సార్ వాళ్ళకి? వీళ్ళు ఎవర్రా బాబు అంటే కొంతమందికి అర్థం కాదు, పరలోక సత్యాలు కొంతమంది తెలియవు అని ఆ విషయాలు కొన్ని మొన్న ఆ ఉపవాస ప్రార్థన కూడా మనకు తెలిసింది. చెప్పారు దైవజనులు. కలిగి ఉన్నవానికి ఇంకా అనుగ్రహించబడుతుంది, లేని వాని దగ్గర తీసివేయబడుతుంది చెప్పింది ఈ పాఠంలోంచే, ఈ 13వ అధ్యాయంలోంచే. నేను తీరా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఆ మాట కనిపించింది. ఈ అధ్యాయంలో ఉంది ఇది కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు పరలోక సంబంధమైన విషయాల్ని కొద్ది మందికి అనుగ్రహించాడు. ఇవి చెప్తూ కూడా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? అందరికీ అర్థం కావి. చెవి కలిగిన వాడు మాత్రం వినుగాక అన్నాడు. ఈ మాట చెవి కలిగిన వాడు వినుగాక అనే పదం కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో ఎక్కువగా చూస్తాం. చెవి కలిగిన వాడు వినమంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కడికి 2 చెవులు వేసుకుని వచ్చారు, ఏనుగు చెవుల్లాగా. కానీ చెవులు 2 వేసుకు వచ్చినంత మాత్రం మీకు చెవులు ఉన్నాయో లేదో తెలియాలంటే మీ చెవులు చూస్తే అర్థమైపోద్ది ఉన్నాయని. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొన్న ఆ వాక్యం చెప్తున్నప్పుడు దైవజనులు వాక్యం చెప్తున్నాగా 2-3 నాకు కనిపించినంత లెక్కలో 2-3 సమర్పించుకున్నారండి. 2-3 అదే వాక్యం వేరే చోట్ల చాలా చోట్ల చెప్పిన 10 మంది సమర్పించుకుని వెంటనే వాళ్ళు ఆ దేవుని మందిరాన్ని సమర్పించి కన్నీళ్లు గారుస్తూ ఏడ్చేసి దేవునికి ఇవ్వడం జరిగింది. మన వాళ్ళకి 2-3 సమర్పించుకున్నారు. అందులో నేను ఇంకా చెవులు తీసేస్తానని చెప్పి సమర్పించుకున్నారు. ఒకరు సమర్పించుకుని ఇంకొక ఆమె ఏం చేసిందంటే రెండో ఆమె చెవులు నేరుగా తీసి పాస్టమ్ గారి చేతికి ఇచ్చేసింది. దేవునికి ఒకసారి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని వాక్యం ఎంతమందిలో పనిచేసిందంటే 2లోనే. మాలో పని చేయలేదని కొంతమంది అక్కలో అమ్మలో ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ మీరు కొంతమంది తీసేసి ఉన్నారు కాబట్టి మీలో కూడా పని చేయొచ్చు. ఆల్రెడీ తీసేసిన వాళ్ళ గురించి కాదు ఇది చెప్పేది. తీయలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి ఎన్నప్పుడు మాత్రం ఒళ్ళు గొగ్గురు పొడుచుకుని రోమాలు లెక్క పొడుచుకుని ఒక్కసారిగా తుళ్ళు పడినట్టు అనిపించి ఆత్మదేవుడు మీదకి వచ్చినట్టు అనిపించి రబా అన్నారు తప్ప రాలేదు చెవుల నుంచి. కానీ కొద్దిమంది మాత్రం విన్నవాడు వెంటనే చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతును వినుగాక అని అంటే అది చెవులు ఉన్నవాడు మాత్రం వినుగాక అని అర్థం. అందరూ వాక్యం వింటున్నా అందరూ వినరండి. ఆ పాయింట్లోకి వస్తున్నాను ఇప్పుడు. అందరూ వాక్యం వింటున్నా కానీ అందరూ కూడా చెవులు ఉన్నంత మాత్రం ఉపయోగపడవయ్యి. అందుకనే వినగలిగిన చెవులు ధన్యములు, మీరు మీరు చూడగలిగిన నేత్రములు ధన్యములు. హల్లెలూయా. నోరుండి మీరు మాట్లాడుతున్నవారు మీరు ధన్యులు. హల్లెలూయా. కొంతమంది నోరుండి మాట్లాడలేదు, చెవులుండి వినట్లేదు, కన్నులుండి చూడలేని వాళ్ళు అయిపోతున్నారు, శాస్త్రులు పరిచయలు వలె అన్నాడు బైబిల్లో. ఆమేన్. కనుక ఆత్మ సంబంధమైన చెవులు కలిగిన వాడు
ఈ విషయాలన్నీ కూడా విని దాని ప్రకారం నడుచునుగాక. ఈ పాఠం అయ్యేటప్పుడు నువ్వు ఏ విత్తనమో, ఏ జాబితాలో ఉన్నావు, నీ విత్తనం ఏ జాబితాలో ఉందో నువ్వు లక్ష్య పెట్టాలి. నువ్వు ఏ కేటగిరీకి చెందిన విత్తనమో నువ్వు నీకు అర్థమైపోవాలి. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి చెప్పాడంటే, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎవరనగా, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎవర్రా బాబు అంటే, వీళ్ళు వాక్యము వింటారు కానీ గ్రహింపనందువలన, ఏం చెప్పండి, వాక్యము విని గ్రహించనందువలన వెంటనే శత్రువు వచ్చి, ఎవరు శత్రువు వచ్చి ఆ విత్తనాలు ఏం చేస్తాడు, వీళ్ళు ఇంకా గ్రహించలేదు కనుక టక్మన విత్తనాలు తీసుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళు త్రోవ పక్కన పడినవాళ్ళు అంటే అర్థం ఏంటంటే, వాక్యమును వింటారు, వాక్యం చెప్తూ ఉండగా ప్రతి ఒక్కళ్ళు వింటారు. కొంతమంది ఒకళ్ళిద్దరు ఎవరో పడుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళందరూ చెవులు రెక్కించి వింటారు, కానీ ఏం చేయరు తెలిసి వీళ్ళు గ్రహించట్లేదు, గ్రహింపు లేదు. ఆ మాటల యొక్క ఆంతర్యం అర్థం కావట్లేదు, మాటల్లో ఉన్న సత్యమేంటో గ్రహించట్లేదు. ఇప్పుడు ఒరే ఒక గ్లాస్ వాటర్ తీసుకురా, కూర్చో. ఆడ వెంటనే ఏమైంది, ఆడికి గ్రహించాడు కాబట్టి అర్థమైతే తేవడానికి వెళ్ళిపోతున్నాడు. అదే ఇప్పుడు ఆడికి అర్థం కాలేదనుకోండి, ఏం చేస్తాడు, నా వైపే చూస్తాడు. మంచిగా తీసుకురారా అంటాను, కానీ నా వైపు చూస్తాడు, కానీ ఏం చేయలేడు ఆడు. ఎందుకు అంటే ఆడికి అర్థం ఏమలేదు, గ్రహించలేదు. గ్రహింపు లేకపోవడం చాలా దారుణం. గ్రహించకపోవడం వల్ల చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. దానియేలైన దైవజనుడు 21 రోజు ఉపవాసముడు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ 21 రోజు ఉపవాస ప్రార్థనలో దేవదూత నేరుగా దిగి వచ్చి, గబ్రియేలు అనబడిన దేవదూత వచ్చి దానియేలు ముందు నిలిచి అంటాడు, దానియేలు నేను ఎందుకు వచ్చాను తెలుసా, నీవు గ్రహించవలసిన విషయాలు గ్రహించుటకు శక్తిని ఇవ్వడానికి నేను దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది నన్ను చూడగానే చచ్చిన వాళ్ళ వల్లే పడిపోయే వాళ్ళు ఉన్నారు, నువ్వు పడ్డావు. కానీ దేవుడు నన్ను పంపడం గల కారణం, నీవు గ్రహించడానికి శక్తిని ఇవ్వడానికి నేను వచ్చాను. అంటే చాలామంది గ్రహించట్లేదు, అందుకనే వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు రావట్లేదు. గ్రహింపు లేని వాళ్ళు ఎవర్రా బాబు అంటే కఠినులు అనమాట, కఠినులు. నేలలో ఒక రాయిని తీసుకొచ్చి దాని మీద నీళ్ళు పోయండి, లోపలికి వెళ్ళవు. లేదా రాయిని తీసుకొచ్చి నీళ్ళలో వేయండి, అందులోకి నీళ్ళలో వేసి ఒక నెల తర్వాత తీయండి, లోపల మాత్రం పగలు కొడితే పొడిగానే ఉంది. గల కారణం, ఎన్ని రోజులు అది నీళ్ళలో ఉన్నా దాని మీద నీళ్లు పోసినా అది పీల్చుకునే స్వభావం, గ్రహించుకునే స్వభావం అది లేనంత వరకు, అంటే అర్థం ఏంటంటే కఠినమైన స్వభావం అనమాట. గ్రహింపు లేని వాళ్ళు ఎవరంటే కఠినమైన స్వభావం. వాక్యం చెప్తూ ఉండగానే నన్ను అందరూ అనుకుంటారు, వచ్చిన పాస్టర్లు అందరూ, మనంతా ప్రేమరాజ్యం వాళ్ళదే ధర్మశాస్త్రం అని. అసలు వాళ్ళకి ఆ విషయం సత్యం తెలియదు, వాళ్ళకి అది మనదే ధర్మశాస్త్రం అని. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాస్తో కోస్తో నవ్వించే బ్యాచ్ వాళ్ళు కాబట్టి వాళ్ళదే కొంచెం ప్రేమరాజ్యం అనుకోని ఉల్టాయిద్ది, కానీ మన పొరపాటున నవ్వించే బ్యాచ్ కాదు ఇది, అంత ధర్మశాస్త్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి హల్లెలూయా, చెప్పు హల్లెలూయా. గ్రహించలేని వాళ్ళు ఎవర్రా బాబు అంటే కఠినమైన వాళ్ళండి. ఆమేన్, ఆమేన్. మీకు ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఇప్పుడు పేతురు ఒకసారి వాక్యం చెప్తున్నాడండి. వాక్యం చెప్తున్నా ఎప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల పొందిన తర్వాత వాక్యం చెప్తా ఉంటుంటే కొంతమందికి ఇందాక ఎక్కడికి విన్నారు తెలుసు వాక్యం బాగా. నాకు ఈ మధ్య దేవుడు వివేచన ఇచ్చాడండి, నిజం చెప్తున్నా, సరదాగా అన్నానని సరదాగా తీసుకోకండి, నిజంగా వివేచన ఇచ్చాడు. కొంతమందిని చూస్తున్నా కానీ కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచేస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. కొంతమంది మీలో ఎక్కడి వరకు వాక్యం శ్రద్ధగా చెప్పనా, ఆయన చెవులు తీయలేదు అని చెప్పాను చూసారా, కొంతమంది ఇద్దరు తీశారు, మిగతా వాళ్ళు తీయలేదు, అలాంటి వాళ్ళకి ఆత్మ సంబంధం చెవులు పని చేయట్లేదు అన్నాను. అప్పటి నుంచి వీళ్ళకి చెవుల్లో దురదలు వచ్చేస్తున్నాయి. ఇంకెంట్లేదు, అప్పటి నుంచి ఇంకా ఎంట్లేదు, ఇంకా చూస్తున్నారు కానీ వివేచన ఇదే. మరి నేను అన్న మాట కరెక్టో కాదో మీ అంతరంగాలకు తెలుసు, నాకు తెలుసు. నేను మిమ్మల్ని నిలబెట్టకూడదు కాబట్టి నిలబెట్టను. దేవునికి ఒక్కసారి మంచి స్తోత్రం చెప్పండి.
హుషారుగా చెప్పండి హల్లెలూయా. హుషారుగా చెప్పు హల్లెలూయా. దైవజనుడు నిన్న పేతురు వాక్యం చెప్తూ ఉండగా ఆయన గారు వాక్యం చెప్తూ ఉండగానే వెంటనే వాళ్ళందరూ ఏమయ్యారంట? చెప్పాలి. అక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో కానీ అది రాయబడలేదు, కానీ 3,000 మంది మనుషులకు మాత్రం ఆ వాక్యం అర్థమైంది. వాక్యం అర్థం అవడం అంటే ఎలా అర్థమైంది? వాక్యం వింటా ఉండగానే వాళ్ళ హృదయాలు ఏమైనాయి అంట? నొచ్చుకున్నాయి. ఎలా ఉన్నాయి చెప్పండి? నొచ్చుకున్నాయి అంటే దాంట్లో ఇంకో రకం రాజు గుచ్చుకుని, లేకపోతే నొచ్చుకుని, పొడవబడి. ఆమె ఎప్పుడైతే పొడవబడ్డాయో, పొడవబడిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అయ్యా మేము ఏం చేయాలి అంటే, ఇవన్నీ ఆ రోజున మీరు మూర్ఖులకి తరానికి వేరే వండరా బాబు బాప్తిజం పొందరంటే వెంటనే వాళ్ళు బాప్తిజం తీసుకుని ఆ 3,000 మంది సంఘముగా చేర్చబడిరి. గట్టిగా చెప్పు ఆమేన్. ఒక సత్యం గమనించు. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? ఏ తప్పు చేసినా, ఏ రకాలుగా ఉన్నా, ఎటు రీతిగా నడుచుకున్నా, ఏలాగా నడుచుకున్నా, ఏ టయానికి వచ్చినా, ఎటువంటి బూతులు మాట్లాడినా, ఎటువంటి చెడు చేష్టలు చేస్తున్నా, ఎటువంటి వాట్సాప్లో పనికిమాల మెసేజ్లు పంపిస్తున్నా, ఎన్ని రకాలుగా అడ్డదిడ్డలుగా తిరుగుతున్నా, దైవ సాకుల మీద ఎన్ని రకాలుగా సెటర్లు వేసినా, లేకపోతే పరిశుద్ధులను దూషించిన, అబద్ధ సాక్ష్యాలు చెప్పినా, ఎన్నన్నా కానీ సర్లే అని చెప్పి బొజ్జుకుంటూ బామాలుకుంటూ బతిమలాడుకుంటూ సర్లే అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, అది సంఘం కాదు. సంఘం అనగా ఎవర్రా బాబు అంటే, ఎవరైతే వాక్యం వింటూ ఉండగానే వాళ్ళ హృదయాలు తెరవబడతాయో, వాక్యం వింటూ ఉండగానే వాళ్ళ గ్రహింపులోకి వస్తారో, ఎవరైతే వాక్యం చెప్తూ ఉండగానే పొడవబడిన వారైతారో, నొప్పి కలుగుతో వాక్యం వాళ్ళకి గాయపరుస్తుందో, ఆ గాయపరచబడిన వాళ్ళు మారు మాట మాట్లాడక, తిరుగుబాటు చేయక, వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపడి, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించని వాళ్ళు రక్షణ పొంది, మారుమోసు పొంది స్థిరపడదేని వాళ్ళే సంఘం. ఆమేన్. అందుకని ఒక్కొక్క దెబ్బకి పొడవబడిన వాళ్ళు 3,000 మంది, మరొక దెబ్బలో పొడవబడిన వాళ్ళు రాయబడదు, కానీ అక్కడ చేర్చబడిన వాళ్ళు 5,000 మంది. సంఘము అభివృద్ధి చెందడం గల కారణం బుజ్జగింపులో లేదు, పొడవబొట్టులో ఉంది. నేరుగా వాక్యం నీ గుండెలోకి దూసుకుని వస్తుల్లో ఉంది. ఆ వాక్యం నిన్ను ప్రశ్నించడంలో ఉంది. ఆ వాక్యము నిన్ను సరిచేయడంలో ఉంది. ఆ వాక్యం నిన్ను గద్దించడంలో ఉంది. వాళ్ళు ఎవరైతే పొడవబడ్డారో వాళ్ళే సంఘం అంట. ఆమేన్. నీకు పడకుండా భలే చెప్పారులే అనుకుంటూ నవ్వుకుంటూ భలే 4 డైలాగులు, 4 జోకులు, 4 కథలు చెప్పుకొని వెళ్ళిపోతే ఇంకా సంఘం ఇంకా పెరిగిపోయింది. నా సంఘమే కాదు అది. ఆమేన్. సంఘం అంటే వాక్యాన్ని గ్రహించిన వాళ్ళై ఉండాలి. ఈ విషయాల గురించి గత కొద్ది రోజుల నుంచి, వారం నుంచి ఆలోచిస్తూ, నిన్న మధ్యాహ్నం 1 గంట సేపు కూర్చుని, మన రాత్రి ఇక్కడ ప్రార్థనకు రాకముందు 1 గంట సేపు కూర్చుని, 8:30 దాకా పాస్టర్ గారు ఏం చేస్తున్నారు అనుకుంటారు అవసరమైతే, కానీ గంట సేపు మళ్ళీ కూర్చుని మోకాలేసి ప్రార్థన చేసుకుని, రాత్రి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకి మళ్ళీ మోకాలేసి మళ్ళీ కొంచెంసేపు కూర్చుని ప్రార్థనలో ఉండి, మళ్ళీ ఉదయకాల సమయంలో లేచి మరలా కొద్దిసేపు కూర్చుని ప్రార్థన చేస్తుంటే ప్రభువు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అందుకని మీ అన్నీ తీసుకొచ్చి మీ దగ్గర పెడుతున్నా. దేవునికి ఒకసారి 2 చేతులు పైకెత్తి మంచి స్తోత్రం చెప్పని హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. అంటే సంఘం అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు పొడవబడిన వాళ్ళు. ఆమేన్. ఈ వాక్యం నిన్ను ప్రశ్నించి నిన్ను బాధ పెట్టినట్టు అనిపించిందా? అయితే నువ్వు కంగారు పడద్దు, నువ్వు సంఘంలో ఉండడానికి అర్హురాలుగా మారేవని అర్థం. ఈ మాటలు నిన్ను కొంతమంది ప్రశ్నించి బాధ పెట్టేట్టుగా అనిపించినయ్యా, కంగారు పడద్దు. గుచ్చుకున్నాయా, కంగారు పడద్దు. అయితే నువ్వు సంఘంలో ఉండడానికి అర్హునిగా మార్చబడవు అని అర్థం. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆమేన్. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చదవని ఒకసారి ఆ మాట, 106వ సంకీర్తన 7వ వచనం. 106:7. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను అది చూడండి, అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. అది నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే,
ఎప్పుడైతే గ్రహింపు లేదో, ఎప్పుడైతే జ్ఞాపకము లేదో, అప్పుడు వాళ్ళు ఏం చేశారు రాయబడని చూడండి. సముద్రమునద్ద, ఏ సముద్రం అనుకుంటావేమో, అందుకు మళ్ళీ రాశారు స్పష్టంగా, ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి ఒకసారి. వాళ్ళ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేసేది బైబిల్ అంటాడు. ఒక చోట చదివితే, ఏ జనమునకు, ఏ ప్రజలకు, ఏ నివాసులకు చెయ్యనన్ని కార్యములు, గొప్ప కార్యాలు, అద్భుతం. నిర్గమకాండం తర్వాత చదువుకోండి, తీయద్దు. ఇప్పుడు ఏ జనమునకు, ఏ జాతికి చేయలేని గొప్ప కార్యములు ఇశ్రాయేలు ప్రజలకు నేను చేసి ఉన్నాను. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? గొప్ప కార్యాలు చేసే దేవుడు. 7,000 లోతున్న ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిపడేసిన దేవుడు. ఆమేన్. అడ్డుగా ఉన్న శత్రులందరూ అదే నీట ముంచిన దేవుడు. ఆమేన్. ఒకే దెబ్బ 2 పెట్టలు. హల్లెలూయా. వీళ్ళకి మార్గం సరళం, వాళ్ళకి మార్గం ముగింపు. ఆమేన్. అంటే అద్భుతాలు ఎక్కడైతే వీళ్ళు పొందుకున్నారో, అద్భుతాలు చూసినా వీళ్ళు ఏం చేయలేదంట, గ్రహించలేదంట. ఎవరైతే దేవుడు మన జీవితంలో చేసే అద్భుతాలు గ్రహింపులోకి రాలేదో వాళ్ళండి తిరుగుబాటు చేసేవాళ్ళు. తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరనుకున్నారు? దేవుడు చేసిన కార్యాలు. ఆయన వస్తాడు, 3వ పాటలో ఒక ఆయన వస్తాడు. ఈ తిరుగుబాటు చేసిన బ్యాచ్లో ఒక ఆయన ఉంటాడు. కొరహు, నాదాబు, అబీహులు. అత్తమని అయిపోయిన పాఠం ఎందుకు చెప్తాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు వీళ్ళు తిరుగుబాటు చేశారంటే వాళ్ళు తప్పు కాదు. తిరుగుబాటు చేయడం గల కారణం ఏంటంటే దేవుని వాక్యములో ఉన్న గ్రహింపు వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆమేన్. అందులో ఉన్న సత్యము లోతును వాళ్ళు గ్రహించలేదు. ఎప్పుడైతే వీళ్ళు గ్రహించలేదో, గ్రహింపు రాకమునిపై శత్రువు వచ్చి ఏం చేసాడు? ఆ విత్తనాల్ని ఎత్తుకెళ్ళిపోయాడు. అంతే. అందుప్పుడు ఆ విత్తనాలు ఏమైపోయినాయి? ఉపయోగం లేవు. ఆ విత్తనాలు ఏమైపోయి? శత్రువు పాలైపోయి. ఆ విత్తనాలు ఏమైపోయినాయి? సైతాన్ గారి చేతిలో చిక్కుపోయినాయి. ఈరోజు తిరుగుబాటు చేస్తున్నామంటే ఒక విషయంలో కొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు లేరా? ప్రభువా, నేను సంవత్సరం నుంచి అడుగుతున్నాను, నువ్వు నాకు ఇచ్చావా? ఇవ్వలేదు. ఆడికిచ్చావు, ఈడికిచ్చావు, దీనికిచ్చావు, దానికిచ్చావు, నాకు ఇవ్వలేదు. నేను అలా కనపడతానండి ప్రభువా అని వచ్చేది తిరుగుబాటు. దేవుణ్ణి ఎవరు కూడా ఆయనకి ఇచ్చవచ్చిన ఆయన చేసినప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదండి, అప్పగించుకోవాలి అంతవరకే. ఆమేన్. ఆమేన్. నాకు కొన్ని బాధలు అనిపించినాయి. బాధలు అనిపించగానే మనం శుక్రవారం రాత్రి వెంటనే మోకాలు వేసుకోసేపు అలా ఒక 30 గంట సేపు ఏడుతూ ప్రార్థన చేశా. ప్రార్థన చేయగానే 30 గంట అయ్యేటప్పటికి ఎక్కడ లేని ఆనందం మన తిరిగి నా మనసులోకి దేవుడు అనుగురించి మళ్ళీ ఒక నూతన ఆనందాన్ని మళ్ళీ నా మనసులో పెట్టి నన్ను మళ్ళీ స్థిరపరిచి బలపరిచాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఆ 30 గంట నేనేమి ఆయన తిరుగుబాటు చేయలే, బతిమలాడాను, పశ్చాత్తాపడ్డాను, అడిగాను, కోరుకున్నాను, నాకు ఇలా కావాలని కోరుకున్నాను. అంతే. మరల వెంటనే కృపించాడు. తిరుగుబాటు చేసినోడు ఎవర్రా బాబు అంటే వాడు ఖచ్చితంగా గ్రహింపలేనివాడు. అంటే వాడు త్రోవ పక్కన పడిన, ఇప్పుడు ఎవడన్నా మీలో ఎవడన్నా కొంచెం ఏమన్నా అడిగేద్దాం కడిగేద్దాం అన్నాడు అనుకో, నువ్వు గుర్తుపెట్టుకోలేండి, వీడు మొదటి జాబితా ఎవడాడు? ఆ త్రోవ పక్కనోడు వీడు. అంత ఈడు ఆ జాబితాని గుర్తెట్టాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు 2వ దానిలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఏ అనుభవం దాటి ఇస్సాకు? గ్రహింపలేని వాక్యం, గ్రహింపలేని త్రోవ పక్కన పడిన అనుభవాన్ని దాటి ముందుకు వచ్చేసాడు. గట్టిగా చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. 2వ విషయం చెప్తాను. 2 ఎవరిలో? రాతి నేల మీద పడిన విత్తనాలు. ఎవరు చెప్పండి? ఈ 2 చెప్తాను, ఇంకా అయిపోయింది, టైం కూడా అయిపోద్ది. ఇంకా నేను కూడా చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను, కానీ కొన్ని 2 విషయాలు. 2 రాతి నేల మీద పడిన వాళ్ళు ఎవరు? అందరూ నోరు తెరిచి చెప్పాలి, నోరు తెరిచే. రాతి నేల మీద పడిన వాళ్ళు. ఓకేనా? రాతి నేల మీద పడితే ఏం జరిగిందంట అంటే, పైకి షోయింగ్ మట్టి కనపడుతుంది, కానీ ఎంత మీరు బలార్జులైనా సరే ఇక్కడ చిన్న గొయ్యి తీయండి, ఒక అడుగులో తీసి వెళ్ళిపోండి మధ్యాహ్నం మట్లు అని నేను ఒక అవకాశం ఒకటి ఏదైనా ఇచ్చాను అనుకోండి, అవకాశం టాస్క్ ఇచ్చాను అనుకోండి, మీరు తీయని చూద్దాం. చేతులు పొక్కులు వచ్చేయాలి, గుణపం ఇరిగిపోవాలి, కానీ పొరపాటున ఒక అడుగు, ఎందుకు పైకి మాత్రం సాఫ్ట్గా ఉంటుంది, లోపలంతా రాయే. ఆమేన్, హల్లెలూయా. అంటే పేరుకు మాత్రం అది వెళితే ఏదో పైన కొంచెం మట్టి ఉంది, కానీ లోపలికి వెళ్దాం అనుకున్నా సరే ఏం లేదు,
ఏం లేదు, మన్ను లేనందున లోపలికి వెళ్ళడానికి వేరికి అవకాశం దొరకలేదు. సరే ఇంకా పై పైన ఉందాం, నన్ను ముట్టుకోక నామాలు కాకి అంక పై పైన అంటకుండా పై పైన స్వభావం వేసుకుని అలాగ ఉంటే ఇంతలో సూర్యుడు ఉదయించాడు. ఉదయించగానే ఏమైపోయింది? ఆ చెట్టు చెప్పాలి మాడిపోయింది. పోనీ ఇంకో మాట ఎండిపోయింది, లేదా ఇంకో మాట చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. అసలు చెట్టు యొక్క ఒక విత్తనం యొక్క లక్షణం ఏంటంటే రూపాంతరం పొందే స్వభావం కలిగి ఉంటుంది. ఒక విత్తనం భూమిలో వేసిన తర్వాత అది ఏం చేస్తుంది తెలుసా? పూర్తిగా అది చచ్చిపోయి ఏం చేస్తా చెప్పండి? అది పూర్తిగా చచ్చిపోయి దేవుడు దానికి ఒక నూతనమైన ఆకారం ఇస్తాడంట. ఆమేన్. చదవండి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 38వ వాక్యం. కొరింథీయులకు మొదటి పత్రిక 15:38. అయితే అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అలా చదువు, అండర్లైన్ చేసుకుంటూ చదివేయండి. చదవమ్మా. దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమునిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పు హల్లెలూయా. అంటే అర్థం విత్తనం యొక్క లక్షణం ఏంటంటే, ఎందుకు అది ఫలిస్తుందంటే ముందుగా అది ఫలించాలి అని అంటే కనుక మొట్టమొదటిగా అది భూమిలో పడి చావాలి. ఆమేన్. దాని బలము కోల్పోవాలి. ఆమేన్. దాని స్వభావం కోల్పోవాలి. ఆమేన్. దాని ఆలోచన కోల్పోవాలి. ఆమేన్. దాని యొక్క ప్రతి విధమైన అవగాహన కోల్పోవాలి. హల్లెలూయా. అది పూర్తిగా ఇంక తర్వాత బతికించేదంతా దేవుని దయ. ఇప్పుడు బతికించిన తర్వాత పైకి వచ్చే మొలక నువ్వు విత్తనం వేసినట్టుగా రాదు, అది కొత్త రూపులోకి వస్తుంది, కొత్త ఆకారంలోకి వస్తుంది. ఆ కొత్త ఆకారం పేరే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరపు అనుభవం. ఆ కొత్త ఆకారం పేరు ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం. ఆమేన్. ట్రాన్స్ఫిగేషన్, రూపాంతము పొందే అనుభవం ఎప్పుడు వస్తుందంటే దాని యొక్క లక్షణాన్ని అది కోల్పోయినప్పుడు. దాని యొక్క ఆలోచన కాదు, జరిగేదంతా దేవుని ఆలోచనే. దాని యొక్క చిత్తం కాదు, జరిగేదంతా దేవుని చిత్తమే. ఆమేన్. నా యొక్క ఉద్దేశం కాదు, అంత దేవుని ఉద్దేశమే. స్తోత్రం కలుగునుగాక. అది పెళ్ళైనా, ఇల్లైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏదైనా సరే. కానీ చాలామందికి రూపాంతర అనుభవం ఉండదు. ఎందుకంటే ఈ లోపలికి వెళ్దాం అనుకుంటుంది, కానీ ఈ విత్తనం వెళ్దాం అనుకుంటే కింద మన్ను లేకపోవడం, రాయి ఉండడం వలన, లోపలికి చీల్చుకుని వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వలన ఇది పైన ఉండిపోతే సూర్యుడు ఉదయించాడు. ఇది కొద్ది కాలం వాక్యం ఉంటుంది, సంతోషిస్తుంది, ఆనందపడద్ది, బాగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కొంతమంది, నేను కొత్త విషయాలు ఎందుకు చెప్తాంటే, కొత్త విషయాలు వినడానికి కొంతమందికి ఆసక్తి చూపుతారు. తెలుసా మీకు? కొత్త విషయాలు వినడానికి కొంతమంది ఆసక్తి చూపుతారు. మరికొంతమంది దేవుని దగ్గర నుంచి ఏదైనా లాభం ఆశించడానికి క్రైస్తవులు అవుతారు. అదవుతుంది, లాభం ఆశించడానికి. ఉదాహరణ, ఒక ఉద్యోగం కొరకు దేవుని నమ్ముతారు, పిల్లల కొరకు దేవుని నమ్ముతారు, స్కాలర్షిప్ కొరకు దేవుని నమ్ముతారు. ఆమేన్. లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఇంకా ఏమైతే ఉన్నాయో ఇలా కొన్ని లేకపోతే పరీక్షల్లో పాస్ అవ్వడం కొరకు దేవుని నమ్ముతారు. ఇలా కొన్ని వాటినే దేవుని దగ్గర నమ్ముతారు. కానీ వాక్యములు, విశ్వాసములు వీళ్ళు ఏమవలేదు, లోతుకి వెళ్ళలేదు వీళ్ళు. ఆమేన్. వాక్యపు విశ్వాసములు వీళ్ళు లోతుకు వెళ్ళనందువలన ఇంతలో సూర్యుగాడు అంటే అర్థమేంటి తెలుసా? హింస. ఏంటి చెప్పండి? చిన్న హింస రాగానే, చిన్న శ్రమ రాగానే వీళ్ళు ఏమవుతారంటే వెంటనే ఎండిపోతారు. అంటే వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, వీళ్ళు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఏమైపోతారు వీళ్ళు? సమస్యలు రాగానే వెంటనే కూడా దేవుని దగ్గర ఆశించింది వీళ్ళకి దొరకకపోవడం వలన వెక్స్ అయిపోతారు, విసిగిపోతారు. ఇంకా అంతే. అంటే ఆ విశ్వాసం ఎక్కడి వరకు అంటే, ఎప్పుడు వరకు అంటే లోతైన విశ్వాసం లేదు. రాగానే మేలు జరిగింది, రాగానే రోగం పోయింది, రాగానే ఇల్లు కట్టించి పెట్టి, రాగానే అద్భుతం జరిగింది, రాగానే పెళ్ళైంది, రాగానే పిల్లలు పుట్టి, రాగానే అద్భుతం. ఇలా కొన్ని జరిగినప్పుడు దేవుళ్ళు బాగానే కొనసాగుతారు వీళ్ళు.
కానీ ఆ వాక్యము నిమిత్తము శ్రమ రాగానే, చదవండి ఆ మాట బైబిల్లో 13వ అధ్యాయం మత్తయి సువార్త, వాక్యం ఎన్నో వచనం 21 చదివమ్మా. విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతడిలో వేరు లేనందున కొంతకాలం నిలుచును కానీ, అండర్లైన్ చేసుకోండి, వాక్యము నిమిత్తము ఏమండి శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతర పడిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు ఆమేన్. వాక్య నిమిత్తం విన్నా. నా వైపు చూడండి ఒకసారి, ఒక పాట పాడదామా? అందరు అటెన్షన్లోకి వస్తారు, మరి చప్పలు కొడతారా? నాతో పాటు 2 సార్లు పాడతారా? విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది నీరు పోసింది, ఎరువు వేసింది, సంఘక్షేమాభి పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభి హల్లెలూయా. 2 చేతులు పైకి ఒకసారి మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నారు అనుకోండి, ఏమవుతుందంటే కొద్దిసేపటికి వాళ్ళ రెప్పబడిపోతుంది, నిద్ర అలాగొచ్చేస్తుంటుంది. ఎంత దూరం చూసినా సాఫీగానే వెళ్ళిపోతుంది రోడ్డు. ఇంక బ్రేక్ పట్టుకునే పని లేదు, యాక్సిలేటర్ మార్చే పని లేదు, ఏమన్నా అవసరమైతే గేర్లు మార్చే పని లేదు, అలాగ వెళ్ళిపోతున్నాయి. చిన్నపిల్లలు పడుకోబెడతాడు, ఏం చేస్తారు చెప్పండి? ఎవరన్నా పడుకునే ముందు ఏమన్నా ఒక సూచన చెప్పండి నాకు. నిద్రపోతారా? ఏం చేస్తారు? పడుకోబెడుతున్నాడు పిల్లల్ని, అలా చూస్తారు, ఊపుతాడు అలా చూస్తుంటారు, ఊపుతా ఉండగా అలాగే చూస్తారు, తాగుతుంటారు, పాలు తాగుతుంటారు, అలా చూస్తాను అంటాడు. చూస్తానే పడుకుని పోతాడు. సాఫీగా నీ రోడ్డు వెళ్తున్నంత వరకు కూడా నీకేమైపోద్ది? నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చిందంటే బండి రోడ్డు మీద వెళ్తుంది, తుప్పల్లోకి వెళ్ళిపోద్ది. ఏమండి? నిద్ర వచ్చిందంటే ఎదురు రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది, ఎదురు రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది. నిద్ర వచ్చిందంటే గల కారణం ఇంకా పరిస్థితులు దారుణమైపోతాయి. స్తోత్రం కలుగును గాక.
ఆమేన్. అందుకని మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు అలా సాపిగా కాదు. అందుకని మధ్య మధ్యలో ఏం రావాలి, మనకి గోతులు రావాలి. కోయిలగూడు అన్నంతరు, కోయిలగూడు రోడ్లు ఎవడన్నా పడుకుంటాడు చెప్పండి? ఇక్కడి నుంచి కోయిలగూడు వెళ్ళు, నువ్వు నా కారు ఇస్తాను, వేసుకెళ్ళు. నీకు డ్రైవింగ్ వస్తే కనుక ముక్క సెక్కలుగా చేసుకున్నానంటే ఇస్తాను, వేసుకెళ్ళు. ఎంతవరకు పడుకుంటావు చూస్తాను అసలు. పోనీ అందులో ఎవడన్నా పడుకోండి, వెనకాల ఒకడు తోలుతాడు, వెనకాల ఇంకొకటి పడుకోండి. పడుకున్న వాడికి నిద్ర రాదు, తోలేవాడికి నిద్ర రాదు. ఎందుకు? గోతులు. అదే అబ్బా సప్పగా నేషనల్ హైవే అలాగ బాగుందని అని ఉండని ఒక తొక్కండి, ఆల్రెడీ ఇక్కడి నుంచి బైపాస్ ఎక్కువ పడుకుంటాడు వీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హుషారుగా చెప్పమన్నా. వచ్చినప్పుడు కోయిరంగపురం వెళ్ళి వస్తున్నా, వెనకాల వస్తుంటే ఖచ్చితంగా నాతో వచ్చిన బ్యాచ్ ఎవరైనా సరే కొంచెం రెస్ట్ తీసుకుంటారు పాపం. ఎందుకంటే జాగ్రత్తగా వాళ్ళు పడుకుంటారు. పడుకుంటుంటే జాగ్రత్త అప్పటి వరకు కొద్దిసేపు మాట్లాడుకున్నాం. సాఫీగా ఉంది రోడ్డు, ఏ క్లాస్గా ఉంది తెలంగాణ రోడ్లు. జాగ్రత్తగా వచ్చేస్తాం అశ్వరపేట దాకా వచ్చేదాకా. అప్పుడు దాకా కొద్దిసేపు మాట్లాడి జస్ట్ మాగంటి కునుకు అలా వేసాడు. అశ్వరపేట వచ్చినాడికి జీరుగు బిల్లు వచ్చింది, లేచి కూర్చున్నాడు. పాటలు ఇంకా ఏదో నేను ఎదర సూరిబాబు గారు ఎదర ఉంటే నేను ఏదో మాట్లాడుకుని ఉంటే వీడు వెనకాలకు వచ్చి మళ్ళీ మాకు రిటర్న్ మాట ఎత్తున్నారు, నువ్వు పడుకోలేదంటే లేచిపోయినా అయ్యారు అని. ఎవరు ఎందుకు లేచేవారంటే కడుపు తిప్పేసింది అయ్యారు మొత్తం. ఎందుకంటే ఒక్కసారి ఇంకా ఎదురుకుండా వచ్చింది బ్రేకు, ఆ గొయ్యి వచ్చింది. నేను బ్రేక్ కొట్టితే తిన్నగెళ్ళిపోయి జారిపోయి అందులో పడిపోద్ది. ఒకసారి తీసివేసాను నిలబడి, ఇంకా గోతుల్లో చాలా మన దిగ లేచింది. వీడితో ఒక్కసారి అయిపోయింది ఇంకా లేచుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గోతులు నీ నిద్రకి ఒక ఏంటి దాని ఏమంటారు, స్పీడ్ బ్రేకర్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు అనేవి నీ జీవితంలో ఒక స్పీడ్ బ్రేకర్ లాంటివి. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ మేలు కొరకే. ఆమేన్. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. వాక్యంలో ఎదిగినోడు ఎవరైనా సరే గుర్తుపట్టేది ఏంటి తెలుసా? ఏలి అని దేవుడు ఒక చోట ఉండమనగానే దేవుడు ఏలి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. ఎక్కడ? హోరేబు కొండ దగ్గర. కొండ దగ్గర వెళ్ళగానే అక్కడ జరిగింది ఏంటి? చదవండి ఒకసారి ఆ మాట. రాజుల గ్రంథం, త్వరగా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, 20వ అధ్యాయం అనుకుంటా. 19వ అధ్యాయం చదవండి. నేను చదువుతున్నాను, అందరూనండి. నిలిచి ఉండమని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచును. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. కానీ యెహోవా గాలి దెబ్బ యందు ప్రత్యక్షం. ఇంకొచ్చేస్తాడు దేవుడు అనుకున్నాడు. ఇంకా ఆ గాలి శిలలు పగిలిపోయి బండలు పగిలిపోతే వచ్చేస్తాడు దేవుడు అనుకున్నాడు. రాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగెను, కానీ ఆ భూకంపమందును దేవుడు ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. చెప్పండి కొద్ది గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఆస్వాదించినప్పుడు సాపేయగలడం కాదండి. మొట్టమొదటిగా ఒక బలమైన గాలికి బండలు బద్దలైపోవాలి, శిలలు పగిలిపోవాలి. కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. కంగారు పడకూడదు. భూకంపం వచ్చింది, కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. కంగారు పడద్దు. మెరుపు వచ్చింది, ఇంకొచ్చేస్తాడు అనుకున్నావు, కానీ రాలేదు. వెక్స్ అయిపోవద్దు. ఈ అనుభవాలన్నీ అయిన తర్వాత విశ్వాసం అయితే నువ్వు దేవుడు ఎదుగుతూ ఉంటే కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొంచెం హింసలు రాగానే కలవరపడవు. ఈ హింస తర్వాత నా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఈ శ్రమ తర్వాత నా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఈ భయంకరమైన ఘట్టము దాటిన తర్వాత నా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షం అవుతుండగానే ఎలా ప్రత్యక్షం అవుతాడు తెలుసా? ఒక మెల్లని స్వరము, నిన్ను సమాధానపరిచే స్వరము, నీ గలిబిలంతా ఒక్క నిమిషంలో తీసివేసే స్వరము. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమవుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ మధ్య చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఈ సమస్యలు రావడం గల కారణం నువ్వు కలవరపడద్దు. ఈ సమస్య తర్వాత నా దేవుడు ప్రత్యక్షం అవడం కొరకే ఈ సమస్య నీ జీవితంలోకి వచ్చింది. ఆమేన్. గట్టిగా చెప్పు ఆమేన్. ఈ ఇబ్బంది తర్వాత నా దేవుడిని దర్శించడం కొరకే ఇబ్బంది నీ జీవితంలో అనుమతించబడింది. స్తోత్ర. ఇది విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు చెప్పే పని.
కానీ వీడికి ఎప్పుడైతే వేరు లేదో కీర్తన 80 అధ్యాయం, కీర్తన గ్రంథం 80 అధ్యాయం 9వ వచనం, త్వరగా కీర్తన గ్రంథం 80 అధ్యాయం 9వ వచనం. దానికి తగిన స్థలము సిద్ధపరిచితిని, దాని వేరు లోతుగా పారి. రాజులు 2వ గ్రంథం 19:30, రాజులు 2వ గ్రంథం 19:30, త్వరగా. వేరు తన్ని మీదకు ఎదిగి ఫలించను. వేరు ఉంటే, కిందకి బేస్ ఉంటే, లోపల తన్ని మీదకి ఎదిగి అది ఫలిస్తుంది అనమాట. ఆమేన్. రోమా 11:18, రోమా 11:18 చదవండి త్వరగా. రోమా 11:18. నీవు అతిశయించు, వేరు నిన్ను భరిస్తుంది కానీ వేరును భరించట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది వాళ్ళ జీవితంలోనండి బాగా గుర్తుపట్టండి, నా వైపు చూడండి, శ్రమలతోనే క్రైస్తవ జీవితం పరిపూర్ణ అవుతుందని మీరు గుర్తుపట్టాలి. ఆమేన్. క్రైస్తవ జీవితంలో ఏహమందు హింసలు కలిగి ఖచ్చితంగా ఉంటాయని గుర్తుపట్టాలి. ఆమేన్. అందుకని ఈ హింసల్లో నువ్వు కలవరపడకూడదు. కలవరపడితే ఆ చెట్టు ఏమైపోతుంది తెలుసా? ఎండ దెబ్బ తగలగానే ఏమైపోతుంది? అది ఎండిపోతుంది. హింస రాగానే ఎండిపోతుంది. అందుకని ఆ అనుభవం కూడా దాటేసాడు. ఎవరు? ఇస్సాకు విత్తనం. ఆమేన్. గట్టిగా చెప్పండి మరొకసారి ఆమేన్. మరొకసారి చెప్పండి ఆమేన్. మూడవది ఏంటది? చెప్పండి ఏంటది? మొండ్ల పొదలో పడిన విత్తనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొండ్ల పొదలో పడిన విత్తనం ఏంటనంటే, వచ్చి వారం విందాం, సరేనా? నేను ఇబ్బంది పడి మిమ్మల్ని ఇబ్బంది పడదలుచుకోలేదు. 1:5 నేను అసలే ఘాటుగా మిక్చర్ ఉంది, ఇంకా అందుకని కొంచెం వచ్చే వారం కొంచెం విందాం. అందుకని మన విత్తనాల్లో ఇస్సాకు ఫలించడానికి గల కారణం ఏంటంటే, అతని విత్తనం 5 అనుభవాలు దాటింది. అంటే అర్థం, 1 త్రోవ పక్కన అనే అనుభవం నుంచి దాటిపోయింది అది. ఆమేన్. గట్టిగా చెప్పు ఆమేన్. విత్తనానికి ఉన్న లక్షణం రూపాంతరం పొందాలి. దాని స్వచిత్తాన్ని చంపుకుని దేవునిలోకి వచ్చి దేవుని యొక్క మాట వినాలి. విత్తనం యొక్క లక్షణం వేరుంటే అది లోనికి తన్ని మీదకి ఎదిగి ఫలిస్తుంది. ఆమేన్. అది నీరుందా లేదా అనవసరం. అక్కడ వేరుంటే లోపలికి తన్ని, అంటే దాని పేరు విశ్వాసములో పరిపూర్ణత. ఆమేన్. అప్పుడు లోపలికి తన్ని పైకి ఎదిగి ఫలిస్తుంది. ఎన్ని శ్రమలు వచ్చిన పాస్టర్ గారు కంగారు పడక్కర్లేదు. ఈ శ్రమలు ఎన్ని ఇబ్బంది వచ్చేస్తున్నాయి, వీళ్ళు ఉంటారో ఉండరు, వాక్యంలో దేవుళ్ళు ఉంటారో ఉండరు, చర్చికి వస్తారో అని కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఉండిపోతారు అంతే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి వేరు ఉంది. వేరు లేనందున హింస రాగానే ఎండిపోయింది. 1 గ్రహింపు లేనందున త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయినాయి, కాకులు పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం. 3వది మొండ్ల తొప్పల్లో పడ్డం అంటే ఏంటో విందాం. ఆ తర్వాత 2 అనుభవాలు ఏంటో తర్వాత వీలైతే ఎన్ని, లేదంటే కొత్త విషయాన్ని, ఇస్సాకు గురించి కొత్త విషయాన్ని, ఇంకో విషయం విని ఎందుకు ఫలించడం విందాం. ఓకేనా? అది ఎప్పుడు మనకు సెకండ్ సెక్షన్ ఉండి బాగుండేది. ఇక్కడే భోజనాలు పెట్టేసి మళ్ళీ నడిపించేసేవాళ్ళు. కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు తప్ప అందరికీ భోజనం పెట్టి అంత స్తోమత ఇంకా రావట్లేదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక ఈ రోజున మనం ఒక విత్తనం వల్ల, ఇస్సాకు విత్తనం వలె మారుదుముగాక. ఇస్సాకు విత్తనం వలె మనం ఉందుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎందుకు ఇస్సాకు విత్తనంలా ఉండాలి? కరువు ప్రాంతంలో కూడా నూరంతలుగా ఫలించింది. భయంకర ఇబ్బందులు కూడా నూరంతలుగా ఫలించింది. క్రమక్రమంగా వృద్ధి పొందుతూ వచ్చింది. హల్లెలూయా. ఆ విత్తనంగా మారాలంటే మనలో వాక్యములో గ్రహింపులోకి రావాలి. ఆ విత్తనంగా మనం మారంటే మనలో వేరు పారిన అనుభవంలోకి రావాలి. దేవునిలో లోతులోకి వెళ్ళాలి. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు ప్రస్తుతానికి మనకి ఈ పూటకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఆ ముండ్ల పొద గురించి చెప్తే చాలా బాగుంటుంది, కానీ
టైం లేదు. మోకరించి అందరూ రెండు చేతులు అలా పైకెత్తి ప్రభువా నీకు స్తోత్రం 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 అంటూ నోరు తెరిచి ప్రభువుని మనసారా నోరు తెరిచి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో నోరు తెచ్చి దేవుని కనపడదాం. హల్లెలూయా.